పాటు మనం వెళ్ళడం లాంటిది అని అనిపిస్తోంది కొంతమంది చాలా మంది పిల్లల విషయంలో ఆన్లైన్ తరగతులు. అయితే ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. మేడం హరికృష్ణ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం, అర్చన గారు చెప్పండి హరికృష్ణ గారు. మేడం ఈ రోజు మనం గమనించుకున్నట్టయితే మేడం, ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలు అనేటువంటి మేడం తీవ్రమైనటువంటి ఫీజులతో ఈ రోజు తల్లిదండ్రులను వేధిస్తున్నాయి మేడం. అంటే భారత ప్రపంచీకరణలో ఆధునీకరణలో భాగంగా అంటే లోపల ఎంత విషయం ఉన్నా లేకపోయినా కూడా పైన రకరకాలైనటువంటి హంగులను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు మేడం. సో ప్రదర్శించడం వల్ల ఏమైతుందంటే తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ పాఠశాలల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు మేడం. అది వాస్తవం మేడం. సో ఇట్లాంటి తీసుకుని దూరమైనటువంటి ఫీజులు మేడం. ఫీజు అంటే వాళ్ళు స్టార్టింగ్ ఏం చెప్తారంటే చేర్చుకునే సందర్భంలో మేము అతి తక్కువ ఫీజులతో మిమ్మల్ని చేర్చుకుంటున్నామని చెప్తారు. దాంట్లో భాగంగా వాళ్ళు డ్రెస్ కోడ్ కి సంబంధించిన అదనపు ఫీ చేస్తారు. అదే విధంగా మేము కంప్యూటర్ కోర్సులు నేర్పిస్తున్నాము, గేమ్స్ అని చెప్పేసి, స్విమ్మింగ్ అని చెప్పేసి, ఈ రోజు మన ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ఇట్లా రకరకాలైనటువంటి తీవ్రమైన భారాలు అనేటువంటివి పిల్లల మీద మోపుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల మీద మోపుతున్నారు మేడం. ఎస్ అండి హరికృష్ణ గారు. అయితే హరికృష్ణ గారు ఇప్పుడు పోనీ అనుకుందాం అండి, జనరల్గా ఇంతవరకు రెగ్యులర్ గా సాధారణంగా జరిగిపోతూ వచ్చింది ఇది. కానీ ఇప్పుడు ఇలాంటి లాక్డౌన్ సమయంలో, కరోనా సమయంలో, అసలు ప్రతి ఒక్కరు ఉపాధిని కోల్పోయిన సమయంలో, వాళ్ళ జీతాల్లో కోతలు ఉంటున్న సమయంలో ఇప్పుడు కూడా అదే రకమైన పద్ధతిని అలాగే ఫీజులు చెల్లించాలి అంటూ, అలాగే అసలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఈ సమయంలో కూడా క్లాసులు నిర్వహిస్తున్నాము, మీరు ఫీజులు కట్టాల్సిందే అంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తేవడాన్ని ఎంతవరకు వాళ్ళకి మానవత్వం ఉందని అర్థం చేసుకోవచ్చు అండి. అసలు ఈ కార్పొరేట్ స్కూల్స్ ఇంతగా ఒక పెద్ద మాఫియాగా విస్తరించడానికి ఎవరు కారణం అనుకోవచ్చు, ఏంటి కారణం అనుకోవచ్చు అండి? ఇప్పుడు మానవత్వం అనేది లేదు మేడం. గతంలో విద్య అనేది ఒక సేవగా ఉండేది, ఈరోజు వ్యాపారంగా మారిపోయింది మేడం. వాళ్ళు వ్యాపారాన్ని విద్యగా మార్చుకొని ఈరోజు కార్పొరేట్ రంగంగా దాన్ని మార్చినారు మేడం. మొన్న కూడా నేను ఈ సోషల్ మీడియాలో ఒక కార్డు చూసినాను మేడం. బెదిరిస్తున్నారు మేడం ఈ పిల్లాన్ని పై క్లాసులు ప్రమోట్ చేయమని. సో ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలి మేడం ఇట్లాంటి వాళ్ళ మీద. ప్రభుత్వం అనేది ఒక సిస్టమ్ అయితే తీసుకురావాలి కదా. ఎందుకంటే ఏ సిస్టమ్ లేకపోకుండా మనం ప్రభుత్వ ప్రకటనలను వాళ్ళు పట్టించుకునే అవకాశం ఉండదు మేడం అర్చన గారు. కాబట్టి పటిష్టమైన ప్రకటన చేయాలి మేడం. లేకపోతే ఇది మనం మాట్లాడుకునే చర్చల ద్వారా వాళ్ళు పట్టించుకునే అవకాశం ఉండదు మేడం. మీ షో ద్వారా చూసి కనీసం ప్రభుత్వం అన్న ఇప్పుడున్నా స్పందించాలి మేడం. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎట్లాంటి స్పందన లేదు. ఎస్ అండి హరికృష్ణ గారు, మనం అందుకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళ ప్రతి తల్లిదండ్రులు ఎలాంటి మనోభావాలు వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, స్కూల్ విద్య, కార్పొరేట్ విద్య ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయి అన్నది వాళ్ళకి తెలియాలనే మనం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నామండి. ఖచ్చితంగా అన్నింటిలో మార్పులు వస్తాయని కోరుకుందామండి. చూద్దామండి, వెయిట్ చేద్దాం. చాలా